షాప్‌లో కొన్నదానికంటే ఇంట్లో చేసే ఈ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ సాఫ్టీ అండ్ టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు బ్రెడ్, ఎగ్, మిల్క్, కస్టర్డ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, షుగర్. ముందు బ్రెడ్ యొక్క ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ రిమూవ్ చేస్తే పుడ్డింగ్ అనేది చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. నేను ఇక్కడ 6 బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ చెప్తాను. ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ పీసెస్ ని మిక్సీ జార్ లో వేసుకుందాం. తర్వాత 2 ఎగ్స్ ని బ్రేక్ చేసి జార్ లో యాడ్ చేయండి. పుడ్డింగ్ కి సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ రావడానికి ఎగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక గ్లాస్ పాలని కూడా యాడ్ చేయండి. ఇది పుడ్డింగ్ ని రిచ్ గా చేస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేస్తే సూపర్ అరోమా వస్తుంది. ఫైనల్ గా 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని క్యారమెల్ కోసం పాన్ లో షుగర్ వేసుకొని లో ఫ్లేమ్ లో మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక క్యారమెల్ రెడీ అవుతుంది. క్యారమెల్ అయ్యే లోపు ఒక బాక్స్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్రిపేర్ చేసిన క్యారమెల్ ని బాక్స్ లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత జార్ లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ని ఈ బౌల్ లో వేసి ఒక పాన్ లో 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని పాన్ కి బౌల్ కి మిడిల్ లో ఏదైనా సపోర్టింగ్ పెట్టుకోవాలి. తర్వాత పుడ్డింగ్ మిక్చర్ ని బౌల్ లో యాడ్ చేసుకొని బాయిలింగ్ వాటర్ లో స్టీమ్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత ఫోక్ తో చెక్ చేస్తే స్టిక్ అవ్వకుండా రావాలి. అప్పుడు పర్ఫెక్ట్ గా కుక్ అయినట్లే. కొంచెం కూల్ అయ్యాక ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. వెంటనే ఒక 10 మినిట్స్ లో తినాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. లేకుంటే నార్మల్ ఫ్రీజర్ లోనే పెట్టుకోండి. ఎందుకంటే సాఫ్ట్నెస్ తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్ లోకి కేర్ఫుల్ గా ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్ గా క్రీమీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. కమెంట్స్ లో ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.